హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే సాటర్డే సండే ఎపిసోడ్స్ సార్ వీడియో ప్లే చేసి క్యాప్టెన్సీలో ఏం జరిగిందని చెప్పేసి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేసిండు. ముందుగా మనం డిస్కషన్ చేయడానికి ముందు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ సాటర్డే ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే టాప్ 6 పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళ గురించి అట్లా ఆర్డర్ వైజ్ ఇచ్చిందనమాట. సుమన్ శెట్టి గారికి టాప్ 5 ఫస్ట్ ప్లేస్లో ఉండి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు ఆయనకు ఒకటి ఆఫర్ చేసిరనమాట. మీరు డైరెక్ట్ కంటైనర్ కావాలంటే భరణి నామినేట్ అవ్వాలి అట్లా అని చెప్పి అలా ఫ్యామిలీకి సాక్రిఫై చేయాలని చెప్తే ఆయన దాన్ని రిఫ్యూజ్ చేయడం జరిగింది. అట్లా ఇమాన్యుయల్ కూడా ఒకటి ఇచ్చిందనమాట. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాయిస్ వినాలంటే గౌరవ్ది పవర్ అదే పవర్ పోతుందని చెప్పేసి ఇమ్యూనిటీ ఇచ్చిన స్టోన్ది పవర్ పోతుందని క్యాప్టెన్ అయ్యిండు. ఇప్పటివరకు నామినేషన్లకు రాలేదు. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే ఫ్యామిలీ వీక్ ఉంటుంది. అయినా కూడా ఈయన పవర్ని అయినా తీసేసి ఆయన వాడేసుకున్నాడు. ఇక్కడ కూడా కొంచెం సెల్ఫిష్ అనిపించింది నాకైతే. సాఫ్ట్గా వెళ్ళిపోవాలనేసి అనుకుంటున్నాడు ఇమాన్యుయల్. ఇంకా తనుజాకి వాళ్ళ సిస్టర్ నుంచి వచ్చింది తీసుకోవాలంటే తను రిజెక్ట్ చేసింది. అంటే కళ్యాణ్కి ఇమ్యూనిటీ పోతుందని చెప్పేసి అట్లా టాప్ కంటెస్టెంట్స్ గురించి కళ్యాణ్కి కూడా ఇచ్చిర్రు అదే కొన్ని ఆఫర్స్. డైరెక్ట్ నిఖిల్ని 2 వీక్స్ నామినేట్ చేయమని తను కూడా రిఫ్యూజ్ చేయడము, రీతుకి వాళ్ళ నాన్న షర్ట్ రావడం, డిమాండ్కి వచ్చింది సాక్రిఫై చేసి రీతుకు ఫోటో ఇవ్వడం, అట్లా టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు అయిపోయింది. ఇంకా సండే ఎపిసోడ్కి వచ్చినట్టయితే ఇదే సుమన్ శెట్టి సీక్రెట్ టాస్క్ ఆడి టాప్ లిస్ట్లో ఉంటే లీడర్ బోర్డులో దివ్య మాత్రం లిస్ట్లో ఉంది. ఎందుకంటే సార్ క్లియర్గా క్లారిటీ ఇచ్చేసిన అనమాట. ఒక గేమ్ ఆడేటప్పుడు అవతలని విన్ చేయడానికి ఆడాలి, అవతలని ఓడించడానికి కాదు అని చెప్పేసి ఇక్కడ క్యాప్టెన్సీ కంటెండర్లో ఉన్నప్పుడు ఇమాన్యుయల్, రీతు, తనుజ ఉన్నప్పుడు కానీ వాళ్ళకి సరే రీతుని చేసినా రీతుని సపోర్ట్ చేసినా ఈమె నిజంగానే టాప్ లిస్ట్లో ఉండేది. సీక్రెట్ టాస్క్ ఆడింది, కంటెండర్లకి హెల్ప్ చేసిందని ఈమె పర్సనల్ గర్జ్ తీసుకొచ్చి తనుజ మీద రుద్దడం, తనుజాని తీసేయడం హౌస్ మొత్తం అన్ఫెయిర్ అనిపించింది. సో ఈమె లీస్ట్కి పడిపోయిందని చెప్పి క్లియర్గా చెప్పిండు. నువ్వు భరణిని కంటెండర్ల నుంచి తీసేయాల్సి వస్తుందేమని చెప్పేసి కళ్యాణి కూడా తీసినావు అని చెప్పేసి ఒక వీడియో ప్లే చేసిండు. ఈమె ఏదేదో క్లారిటీలు ఇచ్చుకోవడానికి పోయింది కానీ నో, ఈమె ఇంటెన్షన్ మాత్రం క్లియర్ అని చెప్పేసి వీడియోలు అయితే ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఇంకా టాప్ మీరు ఎవరనుకుంటున్నారంటే 50-50 పెట్టారనమాట. ఇమాన్యుయల్కి 5 మెంబర్స్ అండ్ తనుజాకి 5 మెంబర్స్. అట్లా లీస్ట్లో వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు మాత్రం మోస్ట్లీ శ్రీనివాస్ సాయి గురించి పెట్టిండు. ఇంకా మనకు తెలిసిన విషయమే రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం, శ్రీనివాస్ సాయి లీస్ట్ ఓటింగ్ తోటి వెళ్ళిపోయిండు. అప్పుడు కూడా బర్నీ గారు తనుజాని అడిగింది అనమాట, నీ పవర్ వాడతావా అని చెప్పేసి. తాను వేరే వాళ్ళకి మాట ఇచ్చిన అని చెప్పింది. సరే లాస్ట్కు శ్రీనివాసుని సేవ్ చేయాలని ఉన్నా కూడా ఆమెకి తనను సేవ్ చేస్తే ఇక్కడ బర్నీ గారు సేవ్ చేయాలనే ఇంటెన్షన్ ఉన్నా లేకపోయినా కూడా ఈయనను సేవ్ చేస్తే ఆయన ఎలిమినేట్ అవుతాడు అని చెప్పేసి పాపం తానే సేవ్ చేయలేకపోయింది. ఇంకా దివ్య బిహేవియర్ అయితే ఇంత వరెస్ట్గానే ఉంది. ఈ వీక్ అయితే రీతు, కళ్యాణ్, సుమన్ శెట్టి గారు అయితే పీక్స్ అంటే బాగా స్క్రీన్ స్పేస్ తీసుకున్నారు, బాగా కనిపించారు, గేమ్స్ కూడా బాగా ఆడారు అని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకా ఇవాళ నామినేషన్స్ ప్రోమో చూసే ఉంటారు మీరు అందరు కలిసి. మంచిగా దివ్యకి నామినేషన్స్ గట్టిగా పడేటట్టు కంటెండర్స్ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.